హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం చామగడ్డలు ఎలా నాటుకోవాలి, అలాగే బంగాళాదుంపలు ఎలా నాటుకోవాలో కూడా చూద్దామండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. ఈ ఎలా నాటుకోవాలో కూడా చూద్దామండి. చూసారు కదా, నేను బంగాళాదుంపలు అయితే ఇలా తీసుకున్నాను. మనం ఇలా మొలకలు వచ్చుంటే ఇలా కట్ చేసుకోండి, లేదంటే 4 భాగాలుగా కట్ చేసుకోండి. 4 భాగాలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నేనైతే ఇలా మొలకలు వచ్చేసాయని మొలకల దగ్గర వరకు ఇలా కట్ చేశాను అనమాట. చామగడ్డలు కూడా మొలకలు వచ్చేసున్నాయండి. అక్కడ పక్కన పెట్టేశాను అనమాట. ఇవి నేను నాటుకుందామని చెప్పేసి పక్కన పెట్టాను. చూసారు కదా, అన్నీ కూడా నేను ఇలాగే కట్ చేసుకున్నాను అనమాట. ఇవన్నీ నాటుకోవడానికి మనం పెద్ద కేరింగ్ అవసరం లేదండి. మొక్కలు పెంచడానికి పెద్ద కేరింగ్, అలాగే ఫర్టిలైజర్స్ కూడా ఏమి అవసరం లేదనమాట. అలాగే మనం సాయిల్ ఎలా తీసుకోవాలి అంటే మాత్రం 30% మట్టి తీసుకోవాలి, 30% ఇసుక తీసుకోవాలి, అలాగే 30% పశువుల ఎరువు తీసుకోవాలండి. నేనైతే ఈ 3 కలిపి పెట్టేసుకున్నానండి ఆల్రెడీ. కాకపోతే నాకు పెట్టడానికి వీలు కుదరలేదనమాట. ఇప్పుడైతే నేను మీకు ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను. చూసారు కదా, ఈ చామగడ్డలు ఇలా తీసుకొని మనకి ఇలా సాయిల్ అయితే నేరుగా పెట్టేసుకోవచ్చండి. కంటైనర్ మాత్రం మనం కొంచెం లోతుగా ఉండే కంటైనర్ అయితే తీసుకోవాలన్నమాట. నేనైతే కూలర్ టబ్ తీసుకున్నాను. ఈ కూలర్ టబ్లో అయితే నాకు బాగా వచ్చాయండి. ఒకసారి నేను ఇలాగ ట్రై చేశాను, బాగా సక్సెస్ అయిందనమాట. అలాగే మీరు పూల కుండీల్లో పెట్టాలనుకుంటే మాత్రం 3 గడ్డలకు మించి ఎక్కువ పెట్టకండి. ఎందుకంటే ఆల్రెడీ మనకి గడ్డలు వస్తే మాత్రం మళ్ళీ మొలకలు వచ్చేస్తాయి అన్నమాట. కంటైనర్కి 3 గడ్డలు అలా పెట్టుకోండి. నాకు కూలర్ టబ్లో అయితే బాగా మంచిగా గడ్డలు అయితే ఊరాయి అన్నమాట. ఇలా మొత్తం కూడా పెట్టేసుకున్నానండి. ఇకపోతే ఈ బంగాళాదుంపలు ఉన్నాయి కదా, ఈ బంగాళాదుంపలు అయితే నేను ఇలాగే ఇప్పుడు పెట్టిన విధంగానే బంగాళాదుంపలు కూడా పెట్టేసుకుంటాను అనమాట. వీటికి మనం పెద్దగా కేర్ అవసరం లేదనమాట. మంచిగా నీట్గా వచ్చేస్తాయండి మొక్కలు కూడా. మనం వీటికి ఫర్టిలైజర్స్ అని ఇవని అవని ఏం ఇవ్వాల్సిన అవసరమే లేదు. వాటి అంతట అవే, వాటికి మట్టిలో బలం ఉండాలే కానీ మొక్కలైతే మంచిగా వచ్చి గడ్డలు కూడా మంచిగా ఊరతాయండి, బాగా వస్తాయన్నమాట. మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లా కూడా సాయిల్ బలంగా ఉందా లేదా, సాయిల్లో మంచిగా ఎరువు పోషకాలు అనేది ఉన్నాయా లేవనే చూసుకోవాలన్నమాట. వీటికి మంచి ఫర్టిలైజర్స్ అని ఏం కేరింగ్ కూడా అవసరం లేదనమాట. అంత బాగా వచ్చేస్తాయండి మొక్కలన్నీ కూడా. ఈజీగా ఒక్క దుంపతో మనం 4 మొక్కలు పెంచుకోవచ్చండి ఈ బంగాళాదుంపతో. కానీ బంగాళాదుంపకి పురుగు పట్టొచ్చండి, ఏదైనా ఆకు పురుగు అలాంటిది. అట్లాంటప్పుడు మనం దీనికి పురుగు నివారణ అయితే తీసుకోవాలన్నమాట. చామ దుంపకైతే ఎటువంటి కూడా అవసరం లేదు. దీనికి మాత్రం ఆకు పురుగు అట్లా తినేస్తుంది అనమాట, ఆకంతా కూడా. అట్లాంటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిగతా చామగడ్డకైతే కేరింగ్ ఏం అవసరం ఉండదన్నమాట. ఇలా మొత్తం గడ్డలు కూడా నేను పెట్టేసుకున్నానండి. ఇలా మనకి ఈజీ మెథడ్లో మనం మట్టి మంచిగా బలమైన మట్టి, మంచిగా పోషకాలు ఉండే మట్టి తీసుకుని మనం ఇవి గడ్డలు పెట్టుకున్నామంటే మంచిగా గడ్డలు అయితే ఊరుతాయండి. చాలా బాగా గడ్డలు వస్తాయి. నాకు ఆల్రెడీ నేనైతే మంచి సక్సెస్ వచ్చిందనమాట. ఈ గడ్డలు మంచిగా వచ్చి పెద్ద పెద్ద గడ్డలు అయితే వచ్చాయి. మీరు కూడా మీ గార్డెన్లో ఇలా దుంపతో పెంచుకోండి. చూసారు కదా, నేనైతే ఇలా మొత్తం కూడా గడ్డలు అన్నీ నాటేసుకున్నానండి. చాలా సింపుల్గా నాటుకున్నాం కదా. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు యూజ్ అయ్యే వీడియోస్ ఉంటాయి. బాయ్ ఫ్రెండ్స్.